బిర్యానీ దీన్ని ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ బిర్యానీ అంటే పడి చస్తారు. దేశవ్యాప్తంగా చాలామంది బిర్యానీ లవర్స్ ఉన్నారు. అందులో ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ అంటే లొట్టలేసుకొని మరీ ఆరగిస్తారు. అంతలా ఈ హైదరాబాద్ బిర్యానీ గుమగుమలు ప్రపంచం నలుమూలలా విస్తరించాయి. ఎంతోమంది సెలబ్రిటీస్ సైతం హైదరాబాద్ వస్తే బిర్యానీ టేస్ట్ చేయందే వెనక్కి వెళ్ళరు. అంతలా నోరూరించే ఈ హైదరాబాద్ బిర్యానీ ఇప్పుడు అన్ని చోట్ల లభిస్తోంది. దీనికోసం చాలామంది పగలు రాత్రి తేడా లేకుండా పడిగాపులు కాస్తారు. అయితే ఈ బిర్యానీ ప్రాంతాన్ని బట్టి రుచి ధర మారిపోతుందనే విషయం తెలిసిందే. మామూలుగా సింగిల్ బిర్యానీ అంటే కనీసం ఓ 100 అయినా ఉంటుంది. వెజ్ బిర్యానీ కూడా 100 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే చోట మాత్రం కేవలం 10 రూపాయలకే నోరూరించే బిర్యానీ అందిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కన ఉండే ఆక్సా హోటల్లో 10 రూపాయలకే వెజ్ బిర్యానీని వడ్డిస్తున్నారు. అసలు ఈ 10 రూపాయలకి వెజ్ మీల్సే వడ్డించరు. అలాంటిది ఆక్సా హోటల్ వాళ్ళు ఏకంగా 10 రూపాయలకే టేస్టీ వెజ్ బిర్యానీని విక్రయిస్తున్నారు. అయితే ఈ బిర్యానీతో వారికి కేవలం 1 రూపాయి మాత్రమే మిగులుతుందట. అది కూడా మెయింటెనెన్స్ ఇతర ఖర్చుల కోసం సరిపోతుందట. కేవలం సొసైటీకి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఇలా 10 రూపాయలకు బిర్యానీ అందిస్తున్నట్లు నిర్వాహకులు చెప్తున్నారు. ఇది లాభాలను ఆర్జించడం కోసం విక్రయించడం లేదని, పేదవారి కడుపు నింపే ప్రయత్నం కోసం చేస్తున్నామంటూ హోటల్ వాళ్ళు చెప్తున్నారు. మనం 10 రూపాయల నంగాలని టేస్ట్ ఎలా ఉంటుందో దాంట్లో ఏం వాడతారని భయం ఉండొచ్చు. కానీ దీనిలో వాళ్ళు ఆలు, టమాటా, క్యాప్సికం, బఠానీ ఇలా అన్నీ వేస్తామని నిర్వాహకులు చెప్తున్నారు. దాదాపు 10 ఏళ్ల నుంచి ఈ బిర్యానీ సెంటర్ రన్ చేస్తున్నామని తెలిపారు. అలాగే ఈ బిర్యానీ ఉదయం 7 గంటల నుంచి 3 గంటల వరకు అందుబాటులో ఉంటుందని చెప్తున్నారు. కాగా ఇక్కడ తినే సదుపాయమే కాకుండా పార్సిల్ సౌకర్యం కూడా ఉంది. ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా ఓసారి స్టేషన్ రోడ్డుకి వెళ్ళి బిర్యానీ టేస్ట్ చేసేయండి. మరి లాభం లేకపోయినా 10 రూపాయలకే బిర్యానీ విక్రయిస్తుండడంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.